ప్రభుత్వం సంగతి ఎలా ఉన్నా పోలీసులు మాత్రం చాలా బలంగా అల్లు అర్జున్ అరెస్ట్ మీదన ప్రభావం చూపెట్టారు. ఆయన్ని ఇంటి దగ్గరికి వెళ్ళటం, వితిన్ 15 నిమిషాల్లో నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పడం, ఆ కాగితాలు ఇవ్వటం, ఈవెన్ లోపలికి వెళ్ళినప్పుడు బట్టలు మార్చుకోవడానికి వెళ్తే వెనకాలే ఉండటం, ఇదంతా ప్రత్యక్షంగా చూసాం. సినిమాలోని పోలీసులని దాంట్లో జోకర్ల లాగా చూపించారు. షెకావత్ పాత్రధారి కానీ మిగతా పోలీసులందరినీ కొట్టేస్తాడు హీరో, చంపేస్తాడు, నరికేస్తాడు, వాళ్ళని తీసి అవతల పడేస్తాడు. అసలు పుష్ప సినిమాలో విలనే హీరో. మామూలుగా అయితే కనుక ఎర్రచందనం స్మగ్లర్ అంటే విలన్, కానీ ఎర్రచందనం స్మగ్లర్ అయినటువంటి విలనే అక్కడ హీరో. దాంతో మామూలు నిజ జీవితంలో పోలీసుల్ని దొంగలుగా పోలీసులు ఏదైతే పాత్ర పోషించాలో ఆ పాత్రని పోషించనివ్వలేదు. అందులో విలన్ హీరో అయ్యారు, దాంతో హీరోలు అవ్వాల్సిన పోలీసులు విలన్లు అయ్యారు. కాబట్టి ఆ కసంతా తీర్చుకున్నారా ఇప్పుడు? చెరొక వైపు నుంచుని అంటే ఒక నిందితుడిని పట్టుకెళ్ళినట్టే పట్టుకెళ్ళారు. నిజ జీవితంలో ఎట్లాంటి అరెస్టో రుచి చూపించారు. ఆ తర్వాత బెయిల్కి సంబంధించి ప్రాసిక్యూటర్ ద్వారా వాదనలు కూడా చాలా బలంగా వినిపించుకుంటూ వచ్చారు. తద్వారా ఇందులో ఒకటి ప్రభుత్వపు పాత్ర ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ పాత్ర మాత్రం చాలా కీలకమైనటువంటిది. పోలీసులు తమదైనటువంటి శైలి రుచి చూపించారా?